Hello everyone, Namaste and a warm welcome to you all this evening. ఈరోజు ఓ సరికొత్త ప్రేమపూర్వకమైన సాదర స్వాగతం పలుకుతున్న ఒక కొత్త నిర్మాత తరపున గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ మనందరికీ సగర్వంగా సమర్పిస్తోంది లక్ష్మి రావే మా ఇంటికి. సినిమా ఇండస్ట్రీ పెద్ద సముద్రం లాంటిది. ఎవరినైనా ఆహ్వానిస్తానంటాం. అమ్మ ఒళ్ళోకి తీసుకున్నట్టు అందులో ఆల్రెడీ ఒళ్ళో ఉన్నాడే కదా, మొత్తంగా మాలో కలుపుకుంటున్నాం. నిర్మాతలు మా ఫ్యామిలీలోకి కలుపుకుంటున్నాం. ఇంతకుముందు జర్నలిస్ట్ మమ్మల్ని తిడతా ఉండేవారు వెనకాల కూర్చొని, ఇప్పుడు అతను తిట్లు తింటూ ఉంటాడు అంతా. సాటి జర్నలిస్టులు ఆయన సోదరులంతా ఆయన తిడతా ఉంటారు. ఇంకా అదేం లేదు, ఒక ఫ్యామిలీ లాంటిది సినిమా ఇండస్ట్రీ. దాంట్లోకి నిర్మాతగా అతను రావటం, అందులో ప్రొడ్యూసర్లు అందరికీ చాలా ఇష్టడు, చాలా ఇష్టమైన వాడు, ఆర్టిస్టులకు కూడా ఇష్టమైన వాడు. వీళ్ళ ఒక నెక్స్ట్ దీనికి రావటం అనేది చాలా ఆనందించాల్సిన విషయం, చాలా సంతోషం. ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. గిరిధర్ ఈరోజు నిర్మాత అయినా అతను చాలా నిర్మాతలకి వెనకుండి సినిమాలు ముందుకెళ్ళేటట్టు పుష్ చేస్తుండేవాడు. డెఫినెట్గా ఈ సినిమాతో లక్ష్మిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి, ఈ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా ఎదగాలి. మ్యూజిక్ డైరెక్టర్ అతను చేసినవన్నీ ఆణిముత్యాలు లాంటి సినిమాలే. తక్కువ సినిమాలు చేసినా మంచి సినిమాలు చేశాడు. రాధాకృష్ణన్ డెఫినెట్గా ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు. సినిమా టోటల్గా పాజిటివ్ లుక్తో ఉంది. టైటిల్ వినగానే ప్రతి ఒక్కరికి లక్ష్మి మా ఇంటికి వచ్చేసినట్టుగా ఉంటుంది. లక్ష్మీ రావే మా ఇంటికి గిరిధర్ గారు నన్ను కలిసినప్పుడు ఫస్ట్ పేరు డిసైడ్ చేసి చెప్పారు. అప్పుడే చెప్పాను, గిరి, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సక్సెస్. ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ యూ ఆన్ దిస్ మూవీ అండ్ హీ హస్ డన్ ఎ గుడ్ జాబ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. I really like the song, and Hemachandra is one of my favorite singers. I wish the team all the very best. Shaurya and Avika look amazing, and all the very best to the team of Lakshmi Rave Ma Intiki. I think firstly, Avika and Shaurya, you look amazing on screen together, and I'm guessing this is your first film together, right? So yeah, so I'm excited. I think it's a really lovely film. It's the dancing is unbelievable, huh, Shaurya? I mean, you got some crazy moves there, so that's really nice. And I loved how you keep bringing up your dad in the film. It's like, I'll tell my dad this, and I'll tell my dad that, and I think it's really lovely. It's like, seems like a really lovely love story, and I'm excited. And I'm sure you guys are very nervous as well, but I'm sure it'll do amazingly well. So all the best to you. I've loved the music. The music is beautiful, and again, very excited. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్ అండి. ఎందుకంటే ఈ కథ ఫస్ట్ ఒప్పుకునేటప్పుడు ఈ కథ నాకు చాలా నమ్మకం శ్రీని అని చెప్పారు. కథ ఎలా ఉందో తెలియదు కానీ నాకు శౌర్య నమ్మకమే చాలా నమ్మకం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, శౌర్యకి మళ్ళీ హిట్ వస్తుందని నేను అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఆల్ ది బెస్ట్ విష్ చేస్తాను. లాస్ట్ టైం దిక్కులు చూడకరామయ్య ఆడియో ఫంక్షన్కి నేను ఆర్ఎఫ్సీలో షూట్లో రాకపోతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత కార్ వేసుకుని ఆర్ఎఫ్సీ వచ్చేసాడు. సో ఈవేళ కూడా నేను ఇంట్లోనే ఉన్నాను. సో మళ్ళీ ఫంక్షన్కి రాకపోతే ఎక్కడికి వస్తాడని అగాయిత్యం చేసుకుంటాడేమో అని చెప్పి బయలుదేరి వచ్చాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ శౌర్య, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మొత్తం ట్రైలర్స్ అండ్ సాంగ్స్ ది లుక్ వెరీ గుడ్, అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ గ్రేట్ సక్సెస్. ఉయ్యాల జంపాలో అత్తగా చేశాను. ఐ లవ్ యూ అవిక. అండ్ ఇందులో ఐఎమ్ ప్లేయింగ్, అది కూడా ఇవ్వవా రాజేష్, బాద్మే. నౌ ఐ ప్లేడ్ హర్ మామ్ ఇన్ దిస్. అండ్ మదర్ రోల్ చేయడం ఈజీ కదండి, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందరూ అప్పుడే ఎందుకు చేస్తున్నా అంటున్నారు, బట్ ఐఎమ్ లవింగ్ ఇట్ బికాజ్ ఐఎమ్ ఏ మామ్. మా అబ్బాయి చాలా చిన్నవాడు, బట్ ప్లేయింగ్ యంగ్ హీరోకి హీరోయిన్కి మామ్గా చేయడం ఇట్స్ నాట్ ఈజీ. దట్స్ వాట్ ఐ ఫీల్. ఈ రోజున ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ టాక్, ఒక హిట్ని చూడబోతున్నాం అనేది నేను నిన్న ఇంకో యూనిట్లో మాట్లాడుతుంటే విన్నాను. అటువంటివి చాలా అరుదుగా ఈ రోజుల్లో సినిమాలో వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయ్యి
ఓపెనింగ్స్ వచ్చినా కూడా దాన్ని డివైడెడ్గా మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. ఒక సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇంకో హిట్ చూడబోతున్నామండి అనేటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. హార్టీ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఇవాళ ఈ సాంగ్స్ విన్న తర్వాత, దాని విజువల్స్ చూసిన తర్వాత మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ పిక్చర్ డెఫినెట్గా హిట్ అని ఇప్పుడే చెప్పేయచ్చండి. గెలిచే సినిమా ఇది. కథ విన్నప్పుడే నంద్యాల రవి గారు చెప్పినప్పుడే అన్నాను, గిరి గారికి మీకు ఎలా వచ్చిందని పెద్ద బ్యానర్స్కి వచ్చే ఈ సబ్జెక్ట్ మీకు ఎలా దొరికిందా? ఏమో చెప్పారు సార్, నేను చేస్తాను అన్నాను. చాలా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. నాగశౌర్య ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. నేను ఎదురుగా చేస్తుంటే ఊహల గుసగుసలు చేశాను. చాలా చిన్న రోలు శ్రీనివాస అవసరాలు గారి డైరెక్షన్లో. బట్ ఈ సినిమాకి చాలా ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఆశ్చర్యం కలుగుద్ది ఆ పెర్ఫార్మెన్స్ నాగశౌర్య గారిది. రవికా గౌర్ మై డాటర్ క్యారెక్టర్ సో స్వీట్. అండ్ బాలరెడ్డి గారి ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ అండి ఈ సినిమాలో. పెయింటింగ్ లాగా ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ ఫోటోగ్రఫీ. అలాంటి ఫోటోగ్రఫీ. రాధాకృష్ణ గారి మ్యూజిక్ నా 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 ట్యూన్ వినగానే టీజర్లో అబ్బా ఎంత బాగుందండి అని ప్రతి వాళ్ళు ఒక్క ట్యూన్తో ఆయన వైబ్రేషను. అలాగే నంద్యాల రవి గారి డైలాగ్స్ ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త కోణంలో ఉంటుందండి ఆయన డైలాగ్స్. అంటే మన త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చూసాం, నెక్స్ట్ కృష్ణ చైతన్య గారి స్టైల్ చూడబోతున్నాం. నంద్యాల రవి గారిది ఏంటంటే మళ్ళీ ఒక ఎటకారం చిలిపితనంతో కూడి ఒక డెప్త్ ఉంటుంది మళ్ళీ డైలాగ్లో. చాలా అద్భుతమైన డైలాగ్ తోటి ఆయన సీన్ డ్రైవ్ చేసే విధానం చాలా బాగుంటుంది. చాలా ఆశ్చర్యం కలిగింది. కొన్ని ఆయన ఒక మామూలు సీన్ని మలిచే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుందని నాకు ఎన్నోసార్లు చెప్పేవారు. ఈ సీన్లో మీదిన్ను ప్రగతి గారు హీరో ఫాదర్ మదర్ చాలా మంచి అంటే సో మ్యూజిక్ ఎవ్రీథింగ్ టెక్నీషియన్స్ ఫిలిం. అనితా చౌదరి గారు. నెక్స్ట్ మా ఇంట్లో సీన్స్, ఒక గుడ్డు వాళ్ళ మా మాస్టర్ గారి క్యారెక్టరు. నెక్స్ట్ సత్యం రాజేష్ గారిది ఇందులో పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఫెంటాస్టిక్. ఎందుకంటే గీతాంజలిలో ఆయన రీఇన్వెంట్ చేసుకున్నారన్నాను, కొత్తగా కనపడ్డారు ఆయన. సత్యం రాజేష్ గారి పెర్ఫార్మెన్స్ ఇందులో టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ ఆశ్చర్యంగా ఉంటుంది. నలవేణు గారు, హోల్ టీమ్ చాలా బాగుంటుందండి సినిమా. పెద్ద హిట్ అవ్వాలని గిరి గారికి. లక్ష్మీ రావే మా ఇంటికంటే అందరూ అంటారు గిరి గారికి లక్ష్మి అని. ఇందాకలా సి కళ్యాణ్ గారు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా వాళ్ళ జేబులు నిండుతాయి 100% అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ సినిమా డైరెక్టర్ నంద్యాల రవి నా మొదటి సినిమాకి డైలాగ్స్ రాశారు. ఆ సినిమాకి తనకి చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత కొన్ని సంవత్సరాలు ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం. చాలా కథలు విన్నాను తను చెప్పి. సినిమా కూడా చేద్దాం అనుకున్నాం, కానీ అది సెట్ అవ్వలేదు. కాకపోతే నాకు చెప్పిన కథలో కొన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో పెట్టినట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు. లేకపోతే అదే కథ తీసాడో మరి తెలియదు. సో చాలా మంచి కథ, ప్లస్ కొన్ని ఎలిమెంట్స్ పెట్టినవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగా కష్టపడ్డాడు. ఆల్ ద వెరీ బెస్ట్ రవి. కొద్దిగా సన్నబడ్డాడు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, పనిలో పడిపోయి. లూజ్ షర్ట్ వేసాడు అంతే. లేదే ఓకే. అండ్ ఈ సినిమా హీరో నాగశౌర్య. తను ఏ సినిమా చేసినా అది సక్సెస్ అవుతుంది. వాట్ ఎవర్ ఈ టచ్ ఇస్ బికమింగ్ గోల్డ్. తను ఇప్పుడు హీరోయిన్ అవికా కూడా, షీజ్ ఆల్సో టచ్ గోల్డ్ ఇన్ ఫస్ట్ ఫిల్మ్. సో మంచి కాంబినేషన్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో గుడ్ లక్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన వరకు రాధాకృష్ణన్ గారికి, గిరిధర్ గారికి, రవి గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే రాధాకృష్ణన్ గారికి ఒక మార్క్ ఉంటుంది, ఆ మెలోడీ. అటువంటి అద్భుతమైన మెలోడీలు ఇందులో చేశారు ఆయన. అటువంటి మెలోడీలకి పాటలు రాయడానికి వారు నన్ను ఎంచుకున్నారు. అందుకు వారికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక నిర్మాత గిరిధర్ గారి గురించి చెప్పాల్సి వస్తే, ఆయన నేను ఒకే సంస్థ నుంచి పాత్రికేయులుగా జీవితం ప్రారంభించాం. నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ఆ తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఒకే సంస్థలో ఇద్దరం చెన్నైలో పనిచేసాం. ఆ తర్వాత హైదరాబాద్లోనూ పనిచేసాం. ఆయన ఇవాళ నిర్మాతగా ఇంత ఎత్తుకు ఎదిగి ఇంత గొప్ప బాధ్యతను భుజాన వేసుకున్నందుకు వారిని అభినందిస్తున్నాను. అలాగే ఈ చిత్రం వారి గొప్ప విజయాన్ని చేకూర్చాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. First of all,
I have to thank Geeta Chalu Arvind Garu and SVC Dil Raju Garu for two things. Endukante nalanti oka upcoming actor ki Alu Arvind Garu is actually, you know, our confidence పెట్టుకొని నాకు, you know, they've given me another big film and